Sun, celebrating 20 years of excellence in education. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. గడిచిన సంవత్సర కాలంగా కూటమి పాలన కొనసాగుతుంది. అయితే రాబోయే 4 సంవత్సరాల్లో ఎలాంటి పరిపాలన అందించాలనే విషయంపై ఇటీవల కాలంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో గడిచిన సంవత్సరం సుపరిపాలనగా కూటమి ప్రభుత్వం ప్రకటించుకుంది. అయితే సుపరిపాలనలో ప్రతి ఇంటికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలేంటి, అందించిన సంక్షేమ కార్యక్రమాలేంటి అనేది ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ ప్రజల యొక్క సాధక బాధకలు తెలుసుకోవాలనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం. అయితే ఈ ఆదేశాలను ఎంతమంది ఎమ్మెల్యేలు పాటిస్తున్నారు? అసలు సుపరిపాలనలో తొలి అడుగు ఏ మేరకు సక్సెస్ అయ్యింది? రాబోయే 4 సంవత్సరాలు పరిపాలన ఎలా సాగబోతుంది? ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా పరిపాలన జరుగుతున్నటువంటి అమరావతి ప్రాంతాన్ని చూసుకుంటే ప్రభుత్వానికి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం ఇది. ఎందుకంటే అమరావతి నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. దాన్ని మొదటి ప్రాధాన్యంగా చూసుకుంటే మనం సుపరిపాలనలో తొలి అడుగు, ఈ తొలి అడుగులో ప్రభుత్వం ముందు ఉన్నటువంటి అంశం ఏంటంటే అమరావతి నిర్మాణం. హై ప్రయారిటీ అన్నమాట ఇది. అమరావతి నిర్మాణం చేస్తామని ఈ ప్రాంతంలో దాదాపుగా 1000 ఎకరాల భూమిని సమీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో సమీకరించింది, ఇప్పుడు కూడా సమీకరించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో టాప్ ప్రయారిటీ ఏంటంటే అమరావతి నిర్మాణం. నెంబర్ 2 సంక్షేమం. ఈ సంక్షేమంలో సూపర్ 6 రావచ్చు, ఇంకా మిగతా ఏవైనా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంక్షేమంలో వస్తాయి. దాంతోపాటు ఇంకా ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వానికి ఒక సవాలుగా మారబోతున్నటువంటి అంశం ఏంటంటే నాయకుల నిర్లిప్తత. ఈ నిర్లిప్తత అనేది ఏ స్థాయిలో ఉందంటే ఇప్పటికి కూడా ప్రభుత్వం తొలి అడుగు కార్యక్రమం గురించి చెప్తుంటే ఎమ్మెల్యేలు మీనమేషాలు లెక్క పెడుతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాన్ని అంత తేలిగ్గా ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిపక్షానికి కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ పరిస్థితులను చంద్రబాబు ఖచ్చితంగా గమనించారు కాబట్టే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ప్రతినిత్యం ప్రజలకి దగ్గరగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి మిగతా నాయకులు ఏం చేస్తున్నారంటే నిర్లిప్తంగా ఉన్నారు. ఎమ్మెల్యేలం అయిపోయాం, తాము ఏం చేసినా సరిపోతుంది, ఏం చేయకపోయినా సరిపోతుంది అనుకుంటే భవిష్యత్తు అలా ఉండబోదు అనేది ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. అందులో భాగంగా అమరావతి నిర్మాణం గురించి మనం కానీ మాట్లాడుకుంటే ఇప్పటికే ఈ ప్రాంతం రైతులు మొత్తం కూడా ఎప్పుడు అమరావతి నిర్మాణం జరుగుతున్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా మీకు చెప్తాను. అప్పులు. రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అంటే ఇది చంద్రబాబు ఒక తీరుస్తాడా, లేదంటే జగన్ తీరుస్తాడా, లేదంటే లోకేష్ తీరుస్తాడా, పవన్ కళ్యాణ్ తీరుస్తాడా కాదు, ప్రభుత్వాలు తీర్చాలి. రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి, అభివృద్ధి పథకాల కోసం అప్పులు చేస్తున్నాయి. ఆ అప్పులు తీర్చాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈ అప్పులు పూర్తి స్థాయిలో పెరిగిపోతే డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఎందుకంటే తర్వాత అప్పులు ఇవ్వడానికి ఏమి ఉండదు. ఇప్పటికే అనేక పథకాలని, అనేక వ్యవహారాలని అడ్డం పెట్టుకొని వాటన్నిటిని కూడా గతంలో తాకట్లు పెట్టి అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో కేంద్రం ఇప్పుడు ఎంతవరకు సహకరిస్తుంది, ఎంతవరకు సహకరించదు అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మన రాష్ట్రానికి ఏపీకి ఖచ్చితంగా అప్పులు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అలా అని ఎప్పుడూ అప్పులు చేస్తూనే కూర్చుంటామంటే అది సాధ్యపడదు. ఎప్పుడు అప్పులు కూరుకుపోతామో అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ అస్తిత్వం కూడా ప్రశ్నార్థకమవుతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అయితే చెయ్యడు అనేది ప్రజల్లో ఉన్నటువంటి భావన. సరే, దాని దగ్గరకు వస్తే అమరావతి నిర్మాణం హై ప్రయారిటీ కాబట్టి ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి వాళ్ళకి ఇస్తామన్నటువంటి భూములు ఇచ్చి తీరాలి.
అవి ఇవ్వడంతో పాటు అమరావతిలో నిర్మాణాలు చేస్తే అక్కడ భూముల రేట్లు మరింత పెరుగుతాయి, రైతులకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. దీంతో పాటు పరిశ్రమలు భారీ స్థాయిలో అమరావతి ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండో అంశం కానీ చూసుకుంటే సంక్షేమం. ఈ సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద గుదిబండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి అవకాశం లేకపోయినా స్థాయికి మించి అక్కడ అప్పులు తీసుకొచ్చి కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసి కానీ సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారనేది ఇది అసలు జగమెరిగిన సత్యం, ఓపెన్ సీక్రెట్. ఇక దీంట్లో ఎలాంటి వివాదాలకి తావులేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా సరే సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే వచ్చేటువంటి ఆదాయంతోనే అమలు చేయాలి, లేదంటే అప్పులు చేసైనా సరే ఇచ్చిన మాట కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి సంక్షేమ పథకాల అమలు అనేది ప్రభుత్వం ముందున్నటువంటి అతి పెద్ద టాస్క్. సరే, ఈ రెండు అంశాలను ప్రభుత్వం ఖజానాకు కొంత సొమ్ము వస్తుంది కాబట్టి అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఇతర సంస్థల నుంచి అప్పులు తీసుకొచ్చైనా సరే ఈ రెండు వ్యవహారాలను ప్రభుత్వం చక్కబెడుతుంది. ఏది? అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు. ఇవి ప్రతిపక్షాలు ఒకవేళ వ్యతిరేకించినా ఇంకోటి చేసినా మొత్తం కూడా సీఎం కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అమరావతి నిర్మాణానికి పూనుకుంటారు, అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. ఇక మూడో అంశం, ఇది చంద్రబాబు చేతిలో ఉండదు, కానీ ఆయన ఎప్పటికప్పుడు అలర్ట్ చేయటం, హెచ్చరించడం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నాయకుల నిర్లిప్తత. నాకు పదవి వస్తే పని చేస్తా, లేదంటే లేదు. పదవి వచ్చిన తర్వాత కూడా పనిచేయనటువంటి నాయకులు ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీకు కానీ చూసినట్లయితే గడిచిన ఎన్నికలు కానీ మనం పరిశీలించినట్లయితే మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ 134 సీట్లు కైవసం చేసుకుంది ఇండివిజువల్గా. జనసేన 21, వైసీపీ 11, బీజేపీ 8. సో ఇప్పుడు కూటమి తొలి అడుగు ఏదైతే ఉందో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎవరెవరు వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, ఎవరెవరు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారంటే ఈ 134లో కేవలం 70% మంది మాత్రమే ఇప్పటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు, అంటే నియోజకవర్గాల్లో కూడా కొన్ని ఏరియాలు టీడీపీకి అనుకూలంగా ఉంటాయి, అంటే అక్కడ ప్రతిపక్ష పార్టీల ప్రభావం పెద్దగా ఉండదు. అలాంటి నియోజకవర్గాలకు వెళ్ళి మమ అనిపిస్తున్నారు. ఈ మమ అనిపించడమే పార్టీలకు అతిపెద్ద ప్రమాదం. ఎందుకంటే నువ్వు ఏం చేసావో ఏం చేయలేదో ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. అలా కాదని నీ అనుకూలమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి, నీ బలం ఉన్న చోటకు వెళ్ళి అక్కడంతా సామరస్యంగానే ఉంది, అసలు ఎలాంటి సమస్య లేదని ఒకవేళ నీ పార్టీని నీకు సీట్ ఇచ్చినటువంటి పార్టీని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేలు మొదటగా దెబ్బతినేది అదే ఒక అంశం మీద. ఎందుకంటే నాకు ఎటువంటి వ్యతిరేకత లేదని ఎప్పుడైతే నువ్వు ఉన్న తప్పుని కప్పిపుచ్చుకుంటావో అదే పెద్ద ప్రమాదం అనేది పార్టీలు చేస్తున్నటువంటి హెచ్చరిక. ఇక రెండొక ప్రమాదం, కేవలం టీడీపీ నాయకులు మాత్రమే ఈ తొలి అడుగు ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరి మిగిలిన జనసేనకు సంబంధించిన కూటమి పార్టీలో ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈ సుపరిపాలనను ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నారంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే దాదాపుగా ఎవరు వెళ్ళటం లేదు. కొంతమంది సీనియర్లు జనసేన నాయకులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా టీడీపీ నాయకులే వెళ్ళి సుపరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి బాగోగులు ఏంటి, ఏం జరిగింది, ఏం జరగలేదని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ సుపరిపాలన అంటే జనసేనకు సంబంధించింది కాదా? అంటే ఇది ప్రభుత్వం మరికి అంటే కేవలం టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే తెలుసుకుంటే సరిపోతుందా, లేదంటే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలా? దీనికోసం కూటమి పార్టీలో ఉన్నటువంటి జనసేన దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటనేది ఇంతవరకు కనిపించడం లేదు. అదేవిధంగా బీజేపీ కూడా ఎక్కడ వేసిన గొంగళ అన్నట్టుగా అసలు కూటమిలో ఈ బీజేపీ నాయకులు ఉన్నారా లేరా, అసలు ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా అనేటువంటి విధంగా కూటమిలో వీళ్ళ ఉనికి ఉంది. ఇక ఎదురుగి వైసీపీ ఈ ప్రయత్నం అయితే చేయదు. ప్రభుత్వం ఏం చేస్తుందో చేయదు. ప్రభుత్వం ఏం చేయటం లేదో
ఈ మొత్తం 175 నియోజకవర్గాల్లో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా కూటమికి ప్రమాదం. ఎప్పుడైతే వైసీపీ యాక్టివ్ అవుతుందో అది కూటమికి నిజంగా చెప్పాలంటే అత్యంత ప్రమాదకరమైన అంశం. ఈ 175 నియోజకవర్గాల్లో కూటమి ఫెయిల్యూర్స్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దానికోసం ముందుకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే యాక్టివ్గా ఉండాలో, ఎవరైతే అలర్ట్ అవ్వాలో వాళ్ళంతా కూడా నిర్లిప్తంగా ఉన్నారు. సో అందుకే అంటే ఎందుకు ఉంటున్నారంటే ముందుకు వెళ్తే గొయ్యి, లేదంటే వెనకైతే నుయ్యి. ఇదే పరిస్థితి నియోజకవర్గాల్లో ఉంది. గడిచిన సంవత్సర కాలంగా ఎవరి ఇంటి దగ్గరకు వెళ్లకుండా ఇష్టారాజ్యంగా మసులుకున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా సీఎం చెప్పినటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ, ఆ ప్రయత్నం కానీ చేయడానికి కొంత సంశయపడుతున్నారు, బెంబేలెత్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీని నుంచి ఎమ్మెల్యేలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, జరగాల్సింది చాలా ఉంది. ఎందుకంటే కేవలం సంవత్సరం మాత్రమే ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ప్రజలకు దగ్గరగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది దానికి సంబంధించినటువంటి పార్టీలు హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఈ 175 సీట్లు 225కి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ దిశగా ఇప్పటికే రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాబోయే 2029 నాటికి నియోజకవర్గాల పెంపుదల అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ నియోజకవర్గాలు అంటే విభజన కూడా ఎలా చేసుకోవాలనేటువంటి ప్లానింగ్ కూడా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయంలో ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉన్నారు అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. అంటే అది కేవలం టీడీపీకి సంబంధించిందే కాదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గర అవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ ఏం జరుగుతుందంటే కేవలం రాజకీయ పార్టీలు చెప్పినప్పుడు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు చెప్పినప్పుడు తల ఆడించి రావటం, ఇళ్ళకు వచ్చిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం, ఇదే తంతు నడుస్తుందనేది జరుగుతున్నటువంటి ప్రచారం. ఇప్పటికి కూడా సుపరిపాలన తొలి అడుగు ఎవరైతే ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేలు ప్రజల బాగోగులు చూసుకోవాలి, బాగోగులు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళలో కేవలం 70% మంది మాత్రమే ఇప్పటికి కూడా హానెస్ట్గా వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మసిబూసి మారేడికాయ చేయాలటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ప్రయత్నం కొనసాగితే రాబోయే 4 ఏళ్లలో కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకత తీవ్రమయ్యేటువంటి ప్రమాదం ఉంది. తద్వారా ఆ రాజకీయ పార్టీలు ఈ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి వాళ్ళకి గెలుపు గుర్రాలను చూసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసే పరిస్థితి ఉంటుంది. దీన్ని కూటమి ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సుపరిపాలన తొలి అడుగు ఏదైతే ఉందో అదే తొలి అడుగు, మళ్ళీ అడుగు కాకూడదు. ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉండాలి. వాళ్ళంతా కూడా ప్రజలకి ఏం మేలు చేశారు, ఏం మేలు చేయబోతున్నారు చెప్పే ప్రయత్నం చేయాలనేది ప్రజలు ప్రధానంగా ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి.